పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, ఆ ఆ ఆ అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా. మది పులకించే మలయా మారుతమే వింఛమరులు మీయగా, మది పులకించే మలయా మారుతమే వింఛమరులు మీయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, కేతేపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు గోలి కత్తిరేనమ్మ, రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గోలి కత్తిరేనమ్మ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మియాపూర్, ఆదూరి మర్రెడ్డి మరియు జోస్పినమ్మ కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పోతిరెడ్డి షౌరీలు, ధన్రాజ్ రెడ్డి, సందీప్, దివిజ్, ఆదూరి జోసఫ్ రెడ్డి, జోష్న, శ్రీజయ్, ఆదూరి చిన్నప్పరెడ్డి, మేరీ ప్రవీణ, మేరీ మన్విత, మనస్వి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు డాక్టర్ ఆదిత్య సంతోష్ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఓం శివ సావిత్రి కుటుంబ సభ్యులు పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తెల్లూరి అన్వితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సాగర్ రెడ్డి, అరుణ జ్యోతి, సాక్షిత రెడ్డి, కందుల మర్రెడ్డి, పాపిరెడ్డి, సౌజన్య, శివారెడ్డి, సుజాత, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హన్వీ రెడ్డి, ఉమామహేశ్వరి, విజయ, రిస్తికా రెడ్డి, రినీషా రెడ్డి, ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, మన ప్రభువు వచ్చి తన దీనజనుల మీద జాలి చూపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఆగమన కాలములో మనము ఈనాడు ప్రత్యేకముగా 16 రోజులని ముగించుకొని 17వ తేదీలో ప్రవేశం చేయబోతున్నాం. ఈనాటి నుండి దైవార్చన క్యాలెండర్లో అన్ని విషయాలు మారబోతున్నాయి. ప్రభువైనటువంటి దేవుడు సమీపమున ఉండబోతున్నాడు, మన మధ్య వసించబోతున్నాడు అన్నటువంటి ఆనందముతో మనము వాక్యార్చనను మరి ముఖ్యంగా దైవార్చనను చేయబోతున్నాం. స్తుతి ప్రార్థనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రారంభ ప్రార్థన ఏ విధంగా ఉండబోతుంది, ఎలా దేవుణ్ణి సన్నుతించాలి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోబోతున్నాం. మరి నాటి దివ్యగ్రంథ పఠనముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు ఇదిగో క్రీస్తు యేసుక్రీస్తు యొక్క వంశావళిని పునీత మత్తయి శుభవార్త ద్వారా తెలియజేస్తూ యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకునేటువంటి క్రమంలో ఆయన లోకరక్షకుడు అన్నటువంటి విషయాన్ని మనకు పునీతుడైనటువంటి మత్తయ్య గారు విదితం చేస్తున్నారు. కావున వ్యక్తిగత జీవితాలలో కూడా మత్తయ్య గారు తను యేసుక్రీస్తుని గురించి ఏ విధంగానైతే వర్ణించడానికి తరతరముల నుండి ఏ విధంగా ఆయన వంశావళి మొదలైందో అన్నటువంటి విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా నేడు ఎవరైనా మనల్ని అడిగినట్లయితే మనము యేసుక్రీస్తు అంటే ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వబోతున్నామన్నటువంటిదే ఈనాటి మౌలికమైనటువంటి అంశం. కావున క్రీస్తు ప్రభు నాకేమి చేయుచున్నాడు అనేటువంటి దానికంటే కూడా క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎవరు ఏమిటన్నటువంటి విషయాలను ధ్యానం చేస్తూ ఈ బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య గర్భమునందు మానవ రూపమును దాల్చినట్లు చిత్తగించితివి. మా మానవ స్వభావమును స్వీకరించిన నీ ఏకైక కుమారుడు తన దైవత్వమునందు మాకు భాగమును దయచేయనట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజదండము యూదా చేతి నుండి జారిపోదు. మొదటి పఠనము ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనము మరియు 8 వచనముల నుండి 10 వచనముల వరకు. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను, యాకోబు కుమారులారా, నా చుట్టూ చేరి సావధానముగా వినుడు. ఇశ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు, వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండిదవు. ఆడు సింహమును నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులయ్యుండు వరకు
రాజదండము యూదా చేతి నుండి జారిపోదు, రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయం వర్ధిల్లునుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయము వర్ధిల్లునుగాక. దేశమున సమృద్ధి నెలకొనుగాక, నీతి నెలకొనుగాక. రాజు పేదలను కాపాడునుగాక, అక్కరలోనున్న వారిని ఆదుకొనుగాక, పీడకులను నాశనము చేయునుగాక. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడున్నంత కాలమున దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి భూదిగంతముల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయము వర్ధిల్లునుగాక. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులు అతనిని ధన్యుడని కొనియాడునుగాక. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. న్యాయము వర్ధిల్లునుగాక. ప్రభువచనం యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఈసాకు తండ్రి, ఈసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసునకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోముకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినాదాబు జన్మించెను, అమినాదాబునకు నహసోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజుకు ఒబేదు జన్మించెను, ఒబేదుకు ఈసాయి జన్మించెను, ఈసాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియాను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహాబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషాఫాతు, యోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి.
హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోనునకు యెషయా జన్మించిరి. ఇజ్రాయేలీలు బాబిలోనియకు కొనుపోబడిన కాలమున యొకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యొకోనియాకు షెహల్తీయేలు, అతనికి సెరుబాబేలు జన్మించిరి. సెరుబాబేలునకు అబిదాబు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోనకు ఆకీము, ఆకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియాదుకు ఎలియాజరు, ఎలియాజరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోనియా ప్రవాసం వరకు 14 తరములను, బబులోనియా ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే వాస్తవానికైతే ఏమీ అర్థం కాదు. అర్థంలో కూడా అర్థం కానిటువంటి పేర్లు ఎన్నో ఉన్నవి. సుమారుగా 14 తరములు అన్నట్టుగా 3 తరాల గురించి మనము పేర్లు ఎవరికి ఎవరు జన్మించారు, ఎవరి వలన ఏమి జరిగింది అన్నటువంటి విషయాలను గమనించాం. మరి వీని నుండి ప్రభువైనటువంటి దేవుడు ఈ పేరుల నుండి, యేసుక్రీస్తు వంశావళి నుండి ఆయన ఏమి తెలియజేయాలనుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పూర్తిగా మనము పునీత మత్తయ్య గారి ద్వారానే వీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం విన్నటువంటి ఈ సువిశేషము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1 నుండి 17 వచనములు యేసుక్రీస్తు వంశావళి అన్నటువంటి విధంగా మొదలవుతున్నాయి. ముఖ్యంగా మొదటి వాక్యం అందులో ఏమున్నదంటే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. తర్వాత పేర్లన్నీ మనం వింటున్నాం. ఆ మొదటి మాటనే మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ మొదటి మాట ద్వారా యేసుక్రీస్తు వంశావళి ద్వారా సువార్తికుడు యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటి విషయాన్ని విదితం చేస్తున్నాడు. కావున మొదటి వచనంలోనే యేసుక్రీస్తు వంశావళిని వివరిస్తూ ఆయన దావీదు కుమారుడును మరియు అబ్రహాము కుమారుడుగా మెస్సయాగా మన మధ్యలోనికి వేం చేసి వస్తున్నాడు, మన రక్షకుడుగా ఆయన ఉదయించాడు అన్నటువంటి విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముతో మొదలైంది. తర్వాత తరతరముల వివరణ తెలుసుకున్న తర్వాత క్రీస్తు ప్రభుతో ముగింపు మనం చూస్తున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 1 నుండి 32 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ ఆదాము నుండి నోవాకు వరకు వంశావళిని వివరించడానికి గ్రంథకర్త ప్రయత్నం చేశాడు. ఆ తరువాత యేసుక్రీస్తు వంశావళిని మనం ఈరోజు పఠనం వరకు విన్న తర్వాత ఎవరు కూడా రారు కూడా. దెర్ వర్ నో డిసెండెంట్స్ ఫ్రమ్ జీసస్ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే యేసుక్రీస్తుతో ఈ శకం ముగించబడి ఉంది, ఈ చరిత్ర ముగించబడి ఉంది. అన్నీ కూడా ఈ చరిత్ర అంతా కూడా సంగమం పొందుతుంది. అంటే ఇట్స్ ఫుల్ఫిల్మెంట్, హిస్టరీ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అన్నటువంటి విషయం. అంటే పరిపూర్ణతని అది సంతరించుకుంది, లక్ష్యాన్ని ఛేదించగలిగింది అన్నటువంటి విషయాన్ని ఈ యేసుక్రీస్తు వంశావళి ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే యేసుక్రీస్తు తర్వాత ఏమీ లేదే అన్నటువంటి భావన లేకుంటే సందేహం మనకి ఇక్కడ కలుగుతుంది. అంటే ఆయన జన్మము తర్వాత మరి ఎవరు కూడా రాలేదు, దెర్ వర్ నో డిసెండెంట్స్ అన్నటువంటిది మనం అంటే ఆయన చరిత్రను పరిపూర్తి చేశాడు. మెస్సయాగా వారి యొక్క రక్షణ ప్రణాళికను సంపూర్ణంగా పూర్తి చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి మనం విన్నటువంటి శుభవార్తలో మొదటి వచనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదు పుత్రుడగు యేసు వంశావళి. ఇందులో ప్రియ సహోదరి సహోదరులారా 587 మరియు 539 ముందు క్రీస్తు శకానికి ముందుగా మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాబిలోనియా బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నారు. అది బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సంవత్సరం. అప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే యెరూషలేము దేవాలయం ధ్వంసమైంది.
యెరూషలేము దేవాలయం పరిపూర్ణంగా పూర్తిగా దాన్ని ధ్వంసం చేశారు. అది మాత్రమే కాదు, వారి మతాన్ని కూడా బాబిలోనియులు ధ్వంసం చేశారు, పూజారులను ధ్వంసం చేశారు. అంతకు మించి దావీదు రాచరికపు ఆ గౌరవమును మహిమను వాళ్ళు పరిపూర్ణంగా సమంగా నాశనం చేశారు బాబిలోనియాలు. అప్పుడు ఎదురు చూపుల్లో నుండి మెస్సయా కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిగో దావీదు మోనార్కీ అంటే దావీదు రాజరికంలో మనం ఇప్పటి వరకు జీవనాన్ని కొనసాగించాం. మనకంటూ ఒక మతం ఉండేటువంటిది, మనకంటూ ఈ యెరూషలేము దేవాలయం ఒక ప్రైడ్గా గర్వకారణముగా ఉండేటువంటివి. మన ఆచారాలు, మన ప్రీస్ట్హుడ్ అని అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. ద జెరూసలేం టెంపుల్, ద ప్రీస్ట్హుడ్ అండ్ ద మొనార్కీ, ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ బై ద బాబిలోనియన్స్. అంత గొప్పగా వాళ్ళు ధ్వంసం చేశారు. అంటే మూలాలు లేకుండా, శేషం మిగలకుండా చేశారు. ఈ సమయంలో వారు బాబిలోనియా బానిసత్వములో ఉంటూ మరి దావీదు మహారాజు లాంటి మరొక రాజు మనకు వస్తాడా? దావీదు పీలికల నుండి, ఆయన రాజరికపు నుండి మరొక వ్యక్తిని దేవుడు పంపుతాడా? మనల్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు మనల్ని విమోచిస్తారు అన్నటువంటి దాని నుండే మెస్సయాగా క్రీస్తు భగవానుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మత్తయి సువార్తికుడు ఈ దావీదు పుత్రుడు యేసుక్రీస్తు వంశావళి అన్నటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. అంటే ఆ వచ్చేటువంటి ది అనాయింటెడ్ కింగ్, అభిషక్తుడైనటువంటి రాజు, దావీదు గోత్రము నుండి రాబోతున్నటువంటి రాజు ఏ విధంగా మనకి ఎలాంటి మేలులను చేస్తాడంటే మనము కోల్పోయినటువంటి ఆ స్వాతంత్రమును మనకిస్తాడు. మనం కోల్పోయినటువంటి ఆ స్వాతంత్రమును మనకిస్తాడు. యూదా మతానికి చెందినటువంటి ఆ దేశీయత, ద నేషనాలిటీ అన్నటువంటి దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన దేవాలయం, మన మతము, మరి ముఖ్యంగా మన రాజరికము, మన స్వాతంత్రము, మన దేశీయత అన్నీ కూడా మెస్సయా ద్వారా రాబోతున్నవి. అవి కూడా దావీదు లాంటి వారు వస్తేనే అన్నటువంటి భావంలో యేసుక్రీస్తు దావీదు పుత్రుడుగా మన మధ్య వికసిస్తున్నాడు, మన మధ్య వసించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని సువార్తికుడు దావీదు పుత్రుడగు యేసుక్రీస్తు వంశావళి అన్నటువంటి మాటని మొదటి వచనముగా వాడి ఉన్నాడు. దానిలో భాగంగానే రెండవ మాట ఏమిటంటే అబ్రహాము పుత్రుడగు యేసుక్రీస్తు వంశావళి. ఇప్పటి వరకు దావీదు గోత్రము నుండి, దావీదు రాచరికపు నుండి, యూదుల మధ్య నుండి యేసుక్రీస్తు జన్మిస్తాడు, రక్షకుడుగా వస్తాడు అన్నటువంటి విషయాలు బాగా అర్థమయ్యాయి. మరి అబ్రహాం ఏమిటి, అబ్రహాముకు యేసుక్రీస్తుకి సంబంధం ఏమిటి అన్నటువంటి సందేహం నుండి మరికొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 22వ అధ్యాయము ముఖ్యంగా 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాడు అబ్రహాము కుమారుడు లేకుండా సంతానలేమితో బాధపడేటువంటి సమయంలో ఇదిగో నేను నీకు అనుగ్రహించబోతున్నాను, నీవు నాకు విధేయత చూపించినందులకు, విశ్వసనీయుడుగా ఉన్నందులకు గాను, విశ్వాసానికి మూలముగా నీవు నిలబడినందుకు గాను, నా స్వరాన్ని ఆలకించి విధేయత ప్రమాణము నువ్వు చేసినందుకు గాను, ఇదిగో భూమి ఆకాశములో ఎవరికీ లేనటువంటి సంతానమును నీకు అనుగ్రహిస్తాను. ఆకాశం వైపు చూడు, ఎన్ని నక్షత్రములు ఉన్నవో అన్ని నక్షత్రములకు మించినటువంటి మిక్కుటమైనటువంటి సంతానాన్ని నీకు అనుగ్రహిస్తాను. ఇసుక రేణువులను చూడు, ఎంత లెక్కించలేనటువంటి ఇసుక రేణువులకు మించినటువంటి సంతానాన్ని నీకు అనుగ్రహిస్తాను అని చెప్పడంతో ఎంత గొప్పగా అబ్రహామును దీవించాడో అర్థమవుతుంది. కానీ మలిభాగం తర్వాత వచనాల్లో చెప్తాడు, ఇదే సంతతి ద్వారా, నీ సంతతి ద్వారా నేను ఈ విశ్వమండలమునంతటిని కూడా ఆశీర్వదించబోతున్నాను. యువర్ డిసెండెంట్స్ విల్ బ్లెస్ దిస్ వరల్డ్, బ్లెస్ దిస్ యూనివర్స్ అన్నటువంటి ప్రమాణములతో, వాగ్దానములతో కూడినటువంటి మాటలని అబ్రహాముతో పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు మొట్టమొదటిగా మొదలైనటువంటి ఆ విశ్వజననీయమైనటువంటి రక్షణ అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారముగా యేసుక్రీస్తు ద్వారా ఆయన దీవించబోతున్నాడు. అంటే యేసు ప్రభువు కూడా, యేసుక్రీస్తు ఒక వంశానికి చెందినటువంటి వాడుగా, అబ్రహాము పుత్రుడుగా, అంటే నాడు యావే దేవుడు ప్రమాణం చేసినటువంటి విధముగా ఇదిగో నీ సంతతే ఈ లోకాన్ని దీవించబోతుంది. అది సంతతి ఎవరు? యేసుక్రీస్తు.
ఆయన ద్వారా లోకమంతా కూడా పరిపూర్ణంగా గావించబడుతుంది, పరిపూర్ణంగా ఆశీర్వదించబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనకు ఉటంకిస్తూ, మనకు ఉదహరిస్తూ సువార్తికుడైనటువంటి మత్తయ్య గారు అబ్రహాము పుత్రుడును దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అన్నటువంటి మొదటి మాటని ఉపయోగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొక సందేహం. పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నారు. యూదా మతానికి చెందినటువంటి మతాధికారులుగా వీరు ఉన్నారు. వీరు అప్పుడు ఏమంటున్నారంటే, ఇలాంటి మాటల్ని ఉపయోగించినందుకు గాను, ఇలాంటి మాటల్ని జనానికి తెలియజేసినందుకు గాను అబ్రహాము మా పిత, మా తండ్రి, మాకు మాత్రమే సంబంధించినటువంటి వారు అని వాళ్ళు ప్రబోధించుకుంటున్నారు. నువ్వు అన్నట్లుగానే అబ్రహాము మా తండ్రి, మరి అబ్రహాము సంతతి నుండి వచ్చిన వారు యూదులైనటువంటి మీరు సద్దుకయ్యులు పరిసయ్యులు, వారి నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అంటే మా ద్వారానే మేము అనౌన్స్ చేస్తే, లేకుంటే మేము ప్రకటిస్తేనే మెస్సయా ఈ లోకమును ఉదయించినట్లు. కానీ దేవుడు నీకు నాకు చెప్పి తన వ్యవహారాలని చూసుకోడు. ఈ లోక రక్షణ కళ్యాణమును నీకు నాకు చెప్పి, లేకుంటే మన అనుమతి తీసుకొని ఆయన ఏది కూడా మొదలు పెట్టడు. నాడు వాగ్దానం చేశాడు, నేడు దానిని యేసుక్రీస్తు ద్వారా పరిపూర్తి చేస్తున్నాడు. పరిసయ్యుడిగా, ధర్మశాస్త్ర బోధకుడుగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని కళ్యాణం మాత్రం, దేవుని రక్షణ ప్రణాళిక కొనసాగుతూనే ఉంటుంది అని ఎన్నోసార్లు యేసుక్రీస్తు స్వయముగా వారిని హెచ్చరించారు. పునీతుడైనటువంటి క్రిసోస్తం గారు కూడా ఈ విధంగా చెబుతున్నారు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో వాగ్దానం చేసి అబ్రహాం పుత్రుడు వగు యేసుక్రీస్తు అని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 11వ వచనంలో సింహాసనమును, ఆ మెస్సయ అయినటువంటి సింహాసనమును అధిరోహించువాడు దావీదు పుత్రుడైనటువంటి యేసుక్రీస్తు అని 2 పదాలను, లేకుంటే 2 ఉదాహరణలు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని ధ్యానం చేస్తున్నాడు పునీతుడైనటువంటి క్రిసోస్తం గారు. అప్పుడు దానికి జవాబుగా, ఇదిగో ఈ 2 కూడా యేసుక్రీస్తు అబ్రహాము వంశావళి నుండి మరియు దావీదు వంశావళి నుండి వచ్చినటువంటి వాడు అని తెలియజేయడానికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే, లేఖనాల ప్రకారముగా క్రీస్తు జన్మ, వాగ్దానముల ప్రకారముగా క్రీస్తు జన్మ. ఈ లేఖనాలు వాగ్దానాలను అన్నిటిని క్రోడీకరించుకొని ఈ రక్షణ కళ్యాణం జరుగుతుంది. రక్షణ అన్నటువంటి దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒకే ఒక చాలా గొప్ప అయినటువంటి మౌలికమైనటువంటి విషయం ఏమిటంటే, యూనివర్సల్ సాల్విఫిక్ ప్లాన్ ఆఫ్ గాడ్. అందరినీ, నీకు నాకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరివాడు, అందరి రక్షణ, అందరి కోసం పాప పరిహారార్థము విమోచింపబడినటువంటి ఒక దేవుడు అని మనం గమనించాలి. దట్స్ వై క్రిస్టియానిటీ ఈజ్ బియాండ్ హిస్టరీ, క్రిస్టియానిటీ ఈజ్ బియాండ్ మోరల్స్, క్రిస్టియానిటీ ఈజ్ బియాండ్ థియాలజీ. అంటే వేదము కంటే, వేద శాస్త్రము కంటే, నైతికత కంటే, ఈ చరిత్ర కంటే కూడా ఈ క్రైస్తవత్వం అన్నటువంటిది చాలా గొప్పది. ఎందువలనంటే త్రూ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తుకి అంత దగ్గరగా మనము చేరాలి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి ఉద్భవించాడు, యేసుక్రీస్తు అంటే ఎవరు అన్నటువంటి మాట ప్రకారంగా మనము జీవనాన్ని కొనసాగితే, మన జీవితాన్ని మార్చుకోగలిగితే, మన గమనాన్ని యేసుక్రీస్తు వైపుగా మరల్చగలిగితే ఆ రక్షణ ఫలాలని మనం అనుభవించబోతున్నాం అన్నటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగాలి. కావున యేసుక్రీస్తుతో మన బంధం ఏర్పరచుకోవాలి. ఆ బంధమును నైతికత ద్వారా, వేదము ద్వారా, మరియు చరిత్ర ద్వారా, మరియు సంప్రదాయాలు, ట్రెడిషన్ అండ్ కల్చర్, వీటన్నిటిని ఉపయోగించుకుంటూ క్రీస్తు అన్నటువంటి ఆయనకు, ఆ దేవునికి మనము సంగమం కావాలి. అప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరు అన్నప్పుడు నీ జీవితమే తెలియజేస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో దేవాది దేవుని అడుగుదాం, ప్రభువా నేను నీలో కలిసేటటువంటి విధంగా, నీతో సత్సంబంధం కలిగి ఉండేటువంటి విధంగా నన్ను ఆశీర్వదించు. ఆ విధంగా నీవు అనుకున్నటువంటి ప్రణాళిక కొనసాగుతుంది ప్రభువా అని దీవించమని అడుగుదాం.
వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయ్యా, స్వీకరించుమో దేవా స్పందించుమయ్యా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయ్యా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయ్యా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించిన ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ అర్పణములను పవిత్రము చేయుము. పూజనీయమైన ఈ పరమ రహస్యమును నిర్వహించు మేము స్వర్గపు ఆహారముతో పోషింపబడినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేశాను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకధనములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయుండివి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి శుభవార్తలో అనేకమైనటువంటి పేర్ల ప్రస్తావనని మనం గమనించాం. దర్శన గ్రంథంలో కూడా చూస్తాం. జీవ గ్రంథంలో మనందరి పేర్లు ఉండాలి అని, ఆ విధంగా ఉండేటట్టుగా జీవనం సాగాలి అని. వ్యక్తిగత జీవితాలు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉంటే జీవగ్రంథములో మనకు ఆ స్థానం వస్తుంది. పవిత్ర గ్రంథంలో ఈనాడు మనం విన్నటువంటి ఆ పేర్లన్నీ కూడా ఎంతగా సహాయం చేసి ఉంటారు. లోక రక్షణను కొనసాగించేటువంటి ఈ ప్రక్రియలో వాళ్ళు ఎంతగా దేవునికి ఆ పూర్తి సహకారాన్ని అందించి ఉంటారు. అందువల్లనే వారి పేర్ల ప్రస్తావన గావించబడి ఉంది. కావున మన వ్యక్తిగత జీవితాలలో కూడా దేవుని నామములో మనమంతా కూడా గుర్తించబడాలి. దేవుడు మనల్ని గుర్తించితే చాలు అన్నటువంటి విధంగా జీవితానికి కొనసాగించడానికి కావలసినటువంటి సత్తువను, శక్తిని ప్రసాదించమని పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మేము విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ.
జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రజలందరూ సంతసముతో నిరీక్షించుచున్న ప్రభువు వచ్చుచూ ఉన్నాడు. అప్పుడు అతని ఆలయము మహిమతో నిండిపోవును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పరమవరములతో పోషింపబడి మేము చేయు విన్నపమును మాకు అనుగ్రహింపుము. క్రీస్తు వచ్చినప్పుడు మేము నీ పవిత్రాత్మ యొక్క వెలుగుతో నింపబడి తేజోవంతమగు జ్యోతుల వలె క్రీస్తు సమక్షములో ప్రకాశించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా క్రీస్తు జయంతి నవదిన ప్రార్థనను మనము నిన్నటి సాయంత్రముతో మొదలుపెట్టి ఉన్నాం. క్రీస్తు జయంతి నవదిన ప్రార్థనలో అనేకమైనటువంటి అంశములు లేకుంటే వాక్యముల వివరణ, అంతకు మించి ఆయన రక్షణ కళ్యాణములో ఎవరెవరు సహాయం చేశారు, వారి సంసిద్ధత, వారి సిద్ధపాటు, ఉదాహరణకు మరియ తల్లి, యోసేపు గారు, జ్ఞానులు, గొల్లలు, తర్వాత చోకచుక్క, లేకుంటే క్రీస్తు ప్రభు పట్ల మెస్సయా గురించి ఉన్నటువంటి వాగ్దానముల కలయిక, వీటన్నిటిని గురించినటువంటి ఒక సువిశేషమైనటువంటి వివరణాత్మకమైనటువంటి అంశముల ధ్యానము కూడా ఈ నవదిన ప్రార్థనలో, క్రీస్తు జయంతి నవదిన ప్రార్థనలో మనం చూడబోతున్నాము మరియు ఆశీర్వాదకరముగా వినబోతున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కేటాయించి ప్రతిరోజు సాయంత్రం 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరిగేటువంటి ఆ ప్రార్థనలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా గొప్ప విధముగా మరి విద్యుత్ దీప అలంకరణతోనూ అనేకమైనటువంటి విచారణ నుండి వాళ్ళను పిలిపించి, మరి ముఖ్యంగా విచారణ గురువులను ఆహ్వానించి వారి విచారణలో గాయక బృందము ద్వారా క్యారల్స్ని, మరి భక్త యోహాన్ గురు విద్యాలయం నుండి గురు విద్యార్థుల ప్రార్థనని, మరి దివ్యబలి పూజలను ఈ యొక్క పవిత్రమైనటువంటి నవదిన ప్రార్థనలో మనం వీక్షించబోతున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఆధ్యాత్మిక వృద్ధే మా లక్ష్యము. దివ్యవాణి లక్ష్యము మీరు ఆధ్యాత్మికంగా వృద్ధిలో ఉండాలని, క్రీస్తు ప్రభుకి సమీపమున జీవించాలన్నటువంటి తత్వముతో ఇంత ప్రయత్నము చేస్తున్నాం. కావున ఈ బలి పూజలను సమర్పించండి. ముందుకు వచ్చి అనేకమైనటువంటి విషయాలలో దివ్యవాణి పోషణలో భాగస్థులు కమ్మని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా,
తట్టుచున్నాడు, యేసు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా అడిగి తీయుమా, హృదయమా తలుపు తీయుమా, పిలచుచున్నాడు, యేసు పిలచుచున్నాడు, పిలచుచున్నాడు, యేసు పిలచుచున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, రానయ్యున్నాడు, యేసు రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, యేసు రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా, హోసానా యేసునకు హోసానా.